భూమి పోతుందా మీది కంపెనీలో? పోతున్నది. ఎన్ని ఎకరాలు పోతుందమ్మా? 3 ఎకరాలన్నర ఉండదు. 3 ఎకరాలన్నర పోతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తావు గవర్నమెంట్కి? ఏం చెప్తావు? మీ భూమిని తీసుకుంటా ఫార్మా కంపెనీ తెస్తా ఉంటుంది కదా గవర్నమెంట్. మేము వేస్తాము, ఇయ్యము. ఇయ్యవు, భూములు ఇయ్యరు. ఆ భూములు ఏం పండిస్తారు? ఊళ్ళలు పండిస్తాం, తేదలు పండిస్తాం, జొన్నలు, కందువులు అవి పండిస్తాం. ఇంకేం పండిస్తాం? వరి భూమి అయితే లేవు, చిలక భూమి ఉండదు, బోర్లు లేవు. అని మీ నాన్న ఇంత అంబలు కాసుకొని తింటున్నాము. మా ముసలికి సత అవుతుందా యారాధం పోయి కష్టం చేయడానికి? ఇవాళ రేపు యా కొడుకులు నడుపుతున్నారు, యా కొడుకులు చూస్తున్నది చూడరు. ఎంతమంది కొడుకులు బిడ్డలు? నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. బొంబాయిలో ఉండరు. బొంబాయిలో ఉన్నారు. నేను ఒక్కదాన్ని ఉండా. అరే, ఇప్పుడు వ్యవసాయం ఒక్కదానే చేస్తాను. ట్రాక్టర్ ఉండదు ఇప్పుడు. ట్రాక్టర్తోనే దునిపిస్తా, కూలీలకు తెచ్చి వేపిస్తా. ఒక కొడుకు చచ్చిపోయినాడు, ఒక కొడుకు ఉండాడు. అరే, వాళ్ళు బొంబాయిలో బతుకుతున్నారు. పిల్లలు జిల్లాలు చిన్నగా ఉన్నప్పుడు పెద్ద కొడుకు చచ్చిపోయినాడు, ఇంత ఉన్నప్పుడు బొంబాయిలో బతుకుతున్నారు. భూమి ఇస్తావా? ఇయ్యాము. బాణం పోతేనే ఇయ్యాము. బాణం పోతేనా వచ్చి నరికితేనే ఇయ్యాము. మేము పోతేనా ఏంట పిల్లలు ఉండరు, బతుకుతారు. మన్మరాళ్ళు వాళ్ళు మన్మలు ఉండరు, వాళ్ళు బతుకుతారు. ప్రాణం పోయినా భూమి ఇయ్యరు. ఇయ్యాం. 10 ఇస్తారో 1 లక్ష ఇస్తాడు. ఎవరికి ఎరక? మాకు బేకలేదు. అవి మా భూమి మాకే సాలేదు, మాకు సరిపోదు, మాకు బేకలేదు. లక్షలు ఒకనాడు పడుకుంటే 1 లక్ష, 10,000 అవుతుంది దవాఖానలో. ఉంటుందా రూపాయలు? భూమి అయితే ఉంటుంది. ఏ మహిళను కదిలించినా కానీ వాళ్ళు మేము భూమి ఇయ్యం, మా ప్రాణాలు పోయినా భూములు ఇయ్యం, మేము ఈ భూమి మీద ఆధారపడి బతుకుతామని చెప్తా ఉన్నారు. ఫార్మాసిటీ ఏర్పాట్లో భాగంగా ఆర్బీ తండాకు సంబంధించిన దాదాపు గ్రామంలో ఉన్న అందరి భూములు ఈ ఫార్మాసిటీలో కోల్పోతుండడం ఇక్కడ బాధాకరమైన విషయం. ఏం పేరు నీ పేరు? మంకెనా. మీ భూమి పోతుందా ఫార్మాలో? అవును సార్. అవును. ఎన్ని ఎకరాలు పోతుంది? 4 ఎకరాలు పోతుంది. గవర్నమెంట్ ఏమంటుంది మళ్ళీ? ఏమో గవర్నమెంట్ తీసుకుంటామంటున్నారంట. ఏమో ఎదురుగా వచ్చి మాట్లాడితే ఇప్పుడు వరకు రాలే మీ దగ్గరికి? రాలేదు. వేరే వాళ్ళే చెప్తున్నారు పోతుంది అంటని. మరి ఎట్లా పోతుంది? ఆయన ఉండకుండా అమ్మేసి ఇచ్చేసి ఏడుకోలేదు సార్. బతుకుతారు దాని మీద, భూమి మీద బతుకుతారు. శాతగాని పనానికి ఏడో బతకాలి. మాకేం ఉద్యోగం ఉండదు, మాకేం ఉండదు. 10 లక్షలు అంటున్నారు కదా? 10 వద్దు, 10 కోట్లు వద్దు, 1 కోటి రూపాయలు వద్దు, 10 లక్షలు వద్దు. ఉన్నది ఇప్పుడు తీసుకున్నాం, రేపు నాకేస్తాం, పోతాయి, అయిపోతుంది. మాట్లాడుకోవాలి. ఎంత ఉంది మీ దగ్గర భూమి విలువ? ఎంత ఉంది? ఎకరం ఎంత పలుకుతుంది? మేము ఇంతవరకు అమ్మలేదు, తెలియదు. ఇప్పుడు 10 లక్షలు పెడితే బయట దొరుకుతుందా? ఎకరం దొరుకుతుందా? ఒక ప్లాట్ కూడా ఒక ప్లాట్ రాదు. వంట తీసుకుని రూమ్ అట్లా కూడా రాదు. కాదు. ఎవరు ఇస్తారు? డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇస్తా అన్నాను. ఏమిటి కదా సార్, ఏమిటి కదా డబుల్ బెడ్రూమ్లో ఇంత ప్లేస్ ఉంటే ఆడికి సరిపోతాడు. కుటుంబంలో ఏడుకోరు. ఆ డబుల్ బెడ్రూమ్లో ఏమి ఇవి ఎక్కడ చేయాలి, సామాన్ ఎక్కడ పెట్టాలి, ఏడో వంట చేసుకోవాలి. ఇప్పుడు మేకపిల్ల, గొర్రె పిల్ల, మంచి దూడలు ఉన్నాయి, అవి ఎక్కడ పోవాలి? ఇప్పుడు రైతు భరోసా బంద్ చేసిండు, అన్నీ బంద్ చేసిండు. క్రాప్ లోన్లు కూడా బంద్ చేసిండు. రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ అయిందా? అయింది. రుణమాఫీ అయితే అయింది. కొందరికి అయింది, కొందరికి కాలేవు. ఇక నాకైతే అయింది. మొత్తానికి ఇక్కడ ఏ ఇంటి వ్యక్తిని కదిలించినా ఒకటే చెప్తున్నారు. ఏం చదువుకుంటున్నావు? సెకండ్ ఇయర్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఫార్మా కంపెనీ పెడదామని అనుకుంటున్నారు గవర్నమెంట్ అనుకుంటాను. అదేమో మాకు ఇష్టం లేదు. ఎందుకు? ఫార్మా కంపెనీ పెడితే మీకు ఉద్యోగాలు వస్తాయి కదా, మీరు సెకండ్ ఇయర్ చదువుతాను. జాబ్స్ వస్తాయి కానీ పక్కన కల్చర్ బాగుండదు, పొల్యూషన్, రోగాలు వస్తాయి. మళ్ళీ మాకు కూడా మంచిగా ఉండదు. కాబట్టి ఇక మేము జాబ్స్ కోసం అయితే ఏం చేస్తలేం. ఎక్కడైనా కట్టుకోవచ్చు కదా జాబ్స్, కానీ మా ఇల్లు ఇంత కష్టపడి కట్టుకున్నారు అందరూ. ఎలా ఎందుకు? భూమి పోతుందా మీది? పోతుంది. ఇంత పెద్ద ఇల్లు కట్టినాం, అసలే మా డాడీ ఒక్కడే. రేవంత్ సార్కి ఏం చెప్తాను? వద్దు, మాకైతే ఫార్మా కంపెనీ వద్దు. ఎక్కడైనా పెద్ద అడవి చూసి అక్కడ కట్టుకోండి, ఇక్కడ ఎందుకు, ఇక్కడైతే వద్దు అని నా అభిప్రాయం. ఏం పేరు నీ పేరు? కార్తీక్. ఇక్కడ ఏం జరుగుతుంది? భూమి పోతుంది. మళ్ళీ భూములు ఇస్తారా మీరు? చెప్తాము. నీ పేరు ఏం పేరు? శ్రీరామ్. ఏం జరుగుతుంది ఈ తండాలు? ఏం జరుగుతుంది?
ఫార్మసీ తీసుకుంటుండు మొత్తము. ఫార్మాసిటీ వస్తుంది. భూమి మొత్తం తీసుకుంటుండు. ఏడా బతకాలి మేము? ₹1 అందుకనే కష్టపడి తెస్తున్నాము. మీ నాన్న ఏం చేస్తాడు? మీ నాన్న ఏం రైతు. రైతు. ఎంత ఉంది మీకు? ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఉన్నాయి. 5 acres ఉంది. 6 ఉన్నాయి. 6 ఎకరాలు ఉంది. అంతేనా? ఇప్పుడు వ్యవసాయం ఒకటేనా మీకు ఇంకేదైనా ఉందా? అంతే, వ్యవసాయం ఒకటే ఉంది. మీ భూమి పోతుందా ఇప్పుడు ఫార్మాసిటీలో? పోతుంది, మొత్తం ఊరు పోతుంది. ₹1 అందుకని కష్టపడి తెస్తున్నాం సార్. ఇట్లా భూమి తీసుకుంటే ఎట్లా సార్? అందరు ఊరాలు అందుకే ఓటేసారు సార్. ఎవరికి వేసారు ఓటు? కాంగ్రెస్కి. కాంగ్రెస్ కోటేశారు. రేవంత్ సార్కి ఏం చెప్తావు నువ్వు? మా భూమి తీసుకోకు, మేము మా భూమి ఏమో ఏడ ఆర్బీ ఉంటే ఆడ తీసుకోండి భూమిలు, అంతే. ఇక్కడనైతే వద్దు. ఇక్కడ తేవద్దు.